హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నెల్లూరు సిన్నోళ్ళు. నేను మీ విశ్వనాథ్. బిగ్ బాస్ సీజన్ 9 చదరంగం కాదు రణరంగమే గ్రాండ్ లాంచ్ అనేది జరిగింది. ఈ గ్రాండ్ లాంచ్ లో హౌస్ లోకి వెళ్ళిన సెలబ్రిటీస్ అండ్ కామన్ పీపుల్స్ టాప్ 13 లో ముగ్గురైతే ఆడియన్స్ పోల్ మీద పోతున్నారు. అంటే ఆడియన్స్ చేసిన ఓట్ల మీద లోపలికి పోతున్నారు. మిగతా ఇద్దరు వచ్చేసి జడ్జిల డెసిషన్స్ లో లోపలికి వెళ్తున్నారు. ఒక ట్విస్ట్ కూడా జరిగింది. ఆ ట్విస్ట్ కూడా ఏందని చెప్తాను. ఫస్ట్ మనకు హౌస్ లో తనుజ అయితే ఎంటర్ అయింది. నాగార్జున గాని బాగా ఫాలో అవుతుంది తనుజ. ఏదో షోలో మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని తనే స్వయంగా కుక్ చేసి మటన్ బిర్యానీ అనేది తీసుకొని వచ్చింది. హౌస్ లోకి వెళ్ళంగానే హౌస్ మొత్తం చూసి సింగిల్ బెడ్రూమ్ లేదా సింగిల్ బెడ్ లేదా హౌస్ లోకి ఎందుకు వచ్చారు, కన్వీనియన్స్ కోసమే వచ్చారు హౌస్ లోకి అని తెలిసిపోతుంది. స్టేజ్ మీద నాగార్జున గారు తనుజని అడిగినప్పుడు తనుజ చెప్పింది, టాప్ 13 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆ టాప్ 13 మెంబర్స్ లో నీకెవరు కాంపిటేటర్ గా ఉంటారు అంటే నీకు పోటీగా ఎవరు ఆడగలుగుతారంటే, నేను ఇంకా ఆడలేదు కదా, నా గేమ్ ఇంకా వీళ్ళు చూడలేదు, నాకెవరు పోటీ రారు అంటే కాన్ఫిడెంట్ గా చెప్పింది. మాటలు కాన్ఫిడెంట్ గా చెప్పింది, బాగానే ఉంది. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇవెందుకు అందరికి డబుల్ బెడ్లే ఇచ్చారు, సింగిల్ బెడ్ లెవెల్ ఎందుకు బిగ్ బాస్ అనేది అంటే స్టేజ్ మీద మాట్లాడిన దానికి హౌస్ లో మాట్లాడిన దానికి అక్కడే తేడా అనిపించేసింది నాకు. ఓకే, ఇంకా ముందర గేమ్స్ ఉన్నాయి కదా, చూద్దాం ఎలా ఉంటుందో. సెకండ్ ఫ్లోరాసేని అంటే నరసింహనాయుడు లక్స్ పప్ప లంచ్కి వస్తావా, లడ్డు తినిపిస్తావా, ఇల్లి పువ్వంటి సోకు లిచికిస్తావా సాంగ్ లో హీరోయిన్ ఉంది కదా. ఫస్ట్ చూసినప్పుడు నేను కూడా గుర్తుపట్టలే, అసలు ఎవరో అనుకున్నా. నేను బాగా గమనించాను, మళ్ళీ ఆమె కూడా చెప్పింది బాగా గమనించాను. అప్పుడు తెలిసింది, అప్పుడు దాకా ఆ సినిమాలోకి ఆమెకు అసలు పోలికే లేదు. ఇప్పుడు టాప్ 13 లో నుంచి ఒకరినైతే తీసుకోవాలి. అది ఆడియన్స్ పోల్, అంటే ఆడియన్స్ ఓట్లు వేసిన దాన్ని బట్టి టాప్ 13 లో నుంచి ఒకరిని తీసుకోవాలి. అతనే కళ్యాణ్, సోల్జర్ కళ్యాణ్ నెంబర్ 3 గా లోపలికి వెళ్ళారు. హౌస్ లోకి వెళ్ళగానే ఫ్లోరాని, తనుజాని, కళ్యాణ్ని ముగ్గురిని నిలబెట్టేసి నాగార్జున గారు హౌస్ మొత్తం చూసారా, బాత్రూమ్ చూసారా అంటే తనుజ అంటది, నేను చూశాను సార్, వీళ్ళు హౌస్ మొత్తం చూసారు కానీ బాత్రూమ్ అయితే చూడలేదు వీళ్ళు అనగానే, మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాత్రూమ్ పోయేసి చూసేసి వచ్చేసేయండి. ఓకే, పోయారు, చూసారు, 2 నిమిషాల్లో వచ్చేసారు. ఇప్పుడు బాత్రూమ్ చూసావు కదా, ఈ వీక్ మొత్తంలో బాత్రూమ్ క్లీనింగ్ వచ్చేసి ఫ్లోరాకి తనుజాకి ఇద్దరిలో ఒకరికి నువ్వు ఈ వీక్ మొత్తం బాత్రూమ్ క్లీనింగ్ అనేది ఇవ్వాలి. కళ్యాణ్ని ఫ్లోరా వచ్చేసి నో నాకొద్దు, ఫ్లోరా వచ్చి నాకొద్దు, అది ఇది బయలుదేరుతుంది. ఫ్లోరా చేస్తుందంటే ఫ్లోరాకి ఇచ్చేసేయండి. మనము ప్రతి ఒక్కటి చెయ్యాలి, అన్నిటికీ రెడీ అయ్యేసే వచ్చాం బిగ్ బాస్ లోకి. బాత్రూమ్ క్లీనింగ్ ఏంది, ఇంకా చాలా ఉంటాయి. అదే కాదు, బాత్రూమ్ క్లీనింగ్ కాదు, ఇంకా చాలా ఉంటాయి. నువ్వు పోను ఇంకా డోస్ పెరగడం కానీ ఉంటది కానీ తగ్గడం ఉండదు. 4th హిమానియాలు హౌస్ లోకి వెళ్ళారు. 13 మెంబర్స్ ఉన్నారు. 13 మెంబర్స్ లో ఒకరైతే లోపలికి వెళ్ళిపోయారు. టాప్ 12 ఉన్నారు. ఇక్కడ ఈ టాప్ 12 లో మీకు ఎవరు కాంపిటేటర్, ఎవరు మీతో పాటు ఆడగలుగుతారు అని దమ్ము శ్రీజ, హరీష్ వాళ్ళిద్దరూ అగ్ని పరీక్షలో బాగా ఆడారు, బాగా పర్ఫార్మ్ చేశారు కూడా. హౌస్ లోకి షష్ఠి వర్మ అయితే పోయారు. అదే అండి, కొంచెం కాంట్రవర్సీ అయింది కదా, ఆమె అయితే పోయారు, హౌస్ లోకి పోయారు. స్టేజ్ మీద నాగార్జున గారితో మాట్లాడింది. 1 వీక్ ఇప్పుడు మామూలుగా మనిషి అనేవాడు 1 వీక్ అయితే బాగుంటాడు, 2 వీక్స్ బాగుంటాడు, 3rd వీక్ అనేది దాని రియాలిటీ అనేది బయటపడిపోద్ది అంటే నాగార్జున గారు చిన్నగా వేసారు. నీ రియాలిటీ బిగ్ బాస్ లో బయటపెడతావా అంటే, లేదు నేను రియల్ గానే ఉన్నాను, బిగ్ బాస్ లో చూపిస్తాను నేనేంటో. జ్యూరీ సెలక్షన్ ఒకటి ఉండాలి కాబట్టి బిందు మీద వచ్చి హరీష్ మాస్క్ మ్యాన్ అయితే లోపలికి పంపిస్తుంది. మంచి డెసిషన్ తీసుకుంది. పోతాడు అనుకున్నా నేను. ఆడియన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడండి. ఫిల్టర్లెస్ గా మాట్లాడుతున్నాడు, ప్రతిదీ ముక్కు సూటిగా మాట్లాడుతున్నాడు, ప్రతిదీ అబద్ధం. అంటే స్టేజ్ మీద బిందు మాధవ్ గారి స్పీచ్ అయితే సూపర్. మన మాస్క్ మ్యాన్ గురించి ఫ్యూ వర్డ్స్ అంటే 2 మాటలు మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడిందండి. 2 మాటలు నాకు బాగా నచ్చాయి. 2 మాటలు హౌస్ లో పోయి అందరిని పలకరిస్తారు, మాస్క్ మ్యాన్ అందరిని పలకరిస్తారు. అంటే నన్ను హరీష్ అన్న పిలవండి, మాస్క్ మ్యాన్ అన్న పిలవండి. ఒక దగ్గర నాకు ఓవర్ అనిపించింది. మా వైఫ్ సగం భాగము అడిగిన వాళ్ళకి అందరికీ చెప్తా ఉన్నాడు. నాకు అది కొంచెం ఓవర్ అనిపించింది. కానీ మాస్క్ మ్యాన్ వచ్చేసి చిన్నగా అసలు మీకు వినిపించిందో వినిపించలేదో, మన మాస్క్ మ్యాన్ అప్పుడప్పుడు బాగానే వేసాడు, బాగానే వేస్తున్నాడు. అవి కూడా ఏందో చెప్తా, మధ్యలో ఒక్కొక్కటి వస్తాయి.
మీరు గమనించండి. తర్వాత సెవెంత్ నెక్స్ట్ హౌస్ లోకి పోవడానికి బర్నీ గారు అయితే వచ్చారు. తర్వాత రీతు చౌదరి వచ్చింది, ఒక సాంగ్తో వచ్చింది, హౌస్ లోకి వెళ్ళింది, అందరం పరిచయం చేసుకుంది. చూడగానే రీతు చౌదరి గట్టిగా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు కూడా ఈ షోలోకి వచ్చావా ఈ షోలోకి? అన్ని నవ్విందో, కిన్నెలగా నవ్విందో, ఎందుకు నవ్విందో తెలియలేదు. నవ్వింది, హిమాలయాలు చూసి నవ్వింది. ఎందుకు నవ్విందో, వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా జరిగిందా? మన మాస్క్ మ్యాన్ హిమాలయాలకి 1 వీక్ అంటే హౌస్ కీపింగ్, అంటే మొత్తం హౌస్ మొత్తం క్లీనింగ్ సెక్షన్ మొత్తం 1 వీక్ హిమాలయాలకి అయితే అప్పగిచ్చేసారు. సెలబ్రిటీస్ అందరూ కొంచెం లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి ఉంటారు. ఈ హౌస్ లో అందరూ ఉండడానికి అలవాటు పడుతున్నారు. నుంచి వచ్చిన అతనే ఏవి చూస్తే తెలిసిపోతుంది, హిమాలయాలు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఏవి చూస్తే తెలిసిపోతుంది. ఏ విధంగా మనకు సెలబ్రిటీ అయ్యారు అనేది మనకు ఏవి చూస్తే తెలిసిపోతుంది. హిమాలయాలు ఆవు అన్నాడు కానీ ఓకే. డిమోన్ పవన్ అయితే లోపలికి వెళ్ళి, డిమోన్ పవన్ కి ఆడియన్స్ ఓటింగ్ అనేది ఎక్కువ ఉంది, అందువల్ల డిమోన్ పవన్ అనేది లోపలికి వెళ్ళిపోయారు. ఓకే, ఇక్కడికి 3 కామన్ పీపుల్స్ 6 మంది సెలబ్రిటీస్ అయితే లోపలికి పోయినారు. కిచెన్ క్లీనింగ్ అనేది డిమోన్ పవన్ మన రీతు చౌదరికి అయితే 1 వీక్ అప్పగిచ్చారు. హౌస్ లోకి నెక్స్ట్ సంజన అయితే వెళ్ళింది. అదే అండి సంజన, మన బుజ్జిగాల్లో మన త్రిష పక్కన ఉంటుంది కదా సంజన. నేను గుర్తుపట్టలేకపోయానండి అసలు, ఎవరో అనుకున్నాను నేను అసలు, ఆయన గుర్తే పట్టలేకపోయాను. రాము అయితే లోపలికి వెళ్ళాడు. రాము అంటే ఎవరో కదండి, అది రాను ముంబైకి రాను అని పాట పాడాడు, రాశాడు, డాన్స్ కూడా చేశాడు. అతను మామూలు యాక్చువల్లీ డాన్సులు మన కరోనా టైంలో అతను పాటలు పాడడం, ఫేమ్ అవ్వడం జరిగింది. దానివల్ల సెలబ్రిటీ అయిపోయాడు. కామన్ మ్యాన్స్ లోంచి మన జ్యూరీ సెలక్షన్, మన జ్యూరీ నవదీప్ అయితే వచ్చారు. నవదీప్ వచ్చేసి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు లోపలికి పంపించడానికి, హౌస్ లో పంపించడానికి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆమె ఎవరో కాదండి, ఆమె దమ్ము శ్రీజని నువ్వు పనికిరావు, నువ్వు చేయలేవు అని అగ్ని పరీక్షల్లో మన అభిజిత్ గాని, బిందు మాధవి గాని రెడ్డిచ్చున్నారు. మనం చూశాడు, ఆట ఆడింది, గెలిచింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి పోతుంది. మన నవదీపే తీసుకుపోయారండి బిగ్ బాస్ హౌస్ లోకి. మన అగ్ని పరీక్షలో బాగా ఆడింది, మన బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఆడుతుందో చూడాలి. మన దమ్ము శ్రీజాకు వచ్చేసి నాగార్జున గారు బట్టలు ఉతకడం, క్లాత్ క్లీనింగ్ అనేది ఎవరికి ఇస్తావు? 1 వీక్, నెక్స్ట్ 1 వీక్ అనేది క్లాత్ క్లీనింగ్ అనేది వాళ్ళది ఒకటే కాదు, అందరి బట్టలు అనేది వాళ్ళే క్లీన్ చేయాలి, అంటే వాళ్ళే ఉతకాలి అనేది నువ్వు ఎవరికి ఇస్తావు? మన సంజనాకి ఇస్తావా, రాము రావుతాకి ఇస్తావా అంటే మన సంజన వచ్చేసి ఆల్రెడీ బాగా స్ట్రగుల్ అయింది, మొత్తం చేస్తుంది, పర్వాలేదు, మన రామ్ రావుతాడు అయితే ఎలా చేస్తారో చూద్దాము అని మన రాముకి అయితే ఇచ్చేసింది. హౌస్ లోకి సుమన్ శెట్టి అయితే వచ్చేసాడు. సుమన్ శెట్టి హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే మన హరీష్ శ్రీజ వచ్చేసి, హరీష్ మామూలుగా నమస్తే పెట్టేసి మాట్లాడతాడు. అలాగే దమ్ము శ్రీజ వచ్చేసి నిలబెట్టేసి మాట్లాడుతూ ఉంటుంది. మీ డైలాగ్ నాకు అది ఇష్టం, ఇది ఇష్టము అనగానే మన హరీష్ చిన్నగా వేస్తాడు. శ్రీజ వచ్చేసి మిమ్మల్ని ఎక్కడ ఆపేశాను లోపల పనికుండా అంటే ఇది పెట్టుకుంటే ఎన్ని మొత్తం ఆపేస్తుంది. ఇష్యూ తెలిసి అన్నాడో తెలియకన్నాడో బలి అన్నాడబ్బా. మన సుమన్ శెట్టి గారు స్టేజ్ మీద అంత బాగా అయితే మాట్లాడలేదు, కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు, అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం భయపడుతున్నట్టున్నాడు. హౌస్ లో ఎలా ఉంటాడో ఏందో తెలియదు కానీ హౌస్ లో బాగానే ఉన్నాడు. హౌస్ లో ఎంటర్ అవ్వగానే అందరితో మాట్లాడడం, అందరిని పరిచయం చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ స్టేజ్ మీద మాత్రం నాగార్జున గారితో కొంచెం భయపడ్డారు. అంటే అందరూ మాట్లాడారు కదా, అందరికన్నా కొంచెం సుమన్ శెట్టి గారు అయితే కొంచెం కామన్ పీపుల్స్ లో ప్రియా శెట్టిని అయితే హౌస్ లో పంపించారు. అంటే ఆడియన్స్ పోల్ ప్రియా శెట్టికి అయితే కొంచెం ఎక్కువగా ఉంది. సరే అందరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంటే నాగార్జున గారు, అప్పుడు శ్రీముఖి వస్తుందండి. శ్రీముఖి వచ్చేసి వెయిట్ ఒక్క నిమిషం అండి నాగార్జున గారు, ఒక్క నిమిషం అండి. శ్రీముఖి గారు రిక్వెస్ట్ చేస్తారు నాగార్జున గారిని, ఏమంటే నేను హౌస్ లోకి ఇంతమంది పోయారు కదా, ఆడియన్స్ కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరూ అడుగుతున్నారు, మన ఆడియన్స్ కూడా అందరూ అడుగుతున్నారు, కామన్ పీపుల్స్ లో ఇంకొకరిని తీసుకోండి, 5 మందినే కాదు ఇంకొకరిని తీసుకోండి అనగానే చెప్తారు. బిగ్ బాస్ చెప్తే బిగ్ బాస్ ఒప్పుకోడు, అందుకని బిగ్ బాస్ కు కంటే ముందర నేనే నిర్ణయం తీసుకుంటున్నాను, పంపించాలో చెప్పు, సెలెక్ట్ చేయాలనగానే ఆమె నేనే కాదు ఇది అభిజిత్ కూడా ఇద్దరం కలిసే మాట్లాడుకొని చేస్తున్నాము, మన మర్యాద మనిషిని అయితే పంపిస్తుందండి లోపలికి, మన మర్యాద మనిషిని అయితే లోపలికి పంపిస్తుంది. అలాగే 1 వీక్ కుకింగ్ అనేది 1 వీక్ అంటే ఈ వారం మొత్తం కుకింగ్ అనేది
తనుజ ఫస్ట్ బిర్యానీ తీసుకుని వచ్చింది కదా నాగార్జున గారికి. కిచెన్ లో కుకింగ్ చేయడానికి ఈ 1 వీక్ కిచెన్ లో కుకింగ్ చేయడానికి మన తనుజని అయితే అపాయింట్ చేశారు. ఈ 1 వీక్ తనుజ గారికి అయితే ఆ బాధ్యతను అప్పగిచ్చారు. ఈ హౌస్ లో 15 మెంబర్స్ అయితే ఫుల్ అయిపోయారండి. ఫుల్ 2 హౌసెస్ ఉన్నాయి కదా. ఈ 2 హౌసెస్ లో ఒక హౌస్ లో మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే లగ్జరీగా అన్ని తినడానికి తాగడానికి అన్నీ ఉంటాయి. కానీ ఇంకొక దాంట్లో ఏమి ఉండవు. మీకు కొన్ని అవసరం అయితే కొన్ని ఉంటాయి, అన్నీ ఉండవు. మనం లగ్జరీగా ఉండే హౌస్ లో పరీక్షలో ఆడి గెలిచిన వాళ్ళు, అంటే ఆడి గెలిచి హౌస్ కి వచ్చిన 6 మెంబర్స్ అయితే ఓనర్స్ గా ఉంటారు. అవుట్ హౌస్ లో సెలబ్రిటీస్ గా బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన 9 మంది అయితే ఈ హౌస్ లో ఉంటారు అని అన్నారు. ఇది సూపర్ అండి, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు గెలిచారు, ఓనర్స్ గా ఉండడానికి వీళ్ళు అర్హులు, గెలిచారు. వీళ్ళు గేమ్ ఆడి గెలిచి లోపలికి వచ్చారు, హౌస్ లోకి వచ్చారు కాబట్టి ఓనర్స్ గా ఉండాలి. సీజన్ కన్నా కొంచెం, అన్ని సీజన్ల కన్నా కొంచెం స్పెషల్ గా ఉండేటట్టే అనిపిస్తుంది. సో ఇదండి వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి.